జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రస్థానం మొదట ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో ఎలా మొదలైందంటే, గెలిచిన వెంటనే 3,000 నుండి పెన్షన్ 4,000 చేస్తాం, మార్చి నెల నుండి ఏప్రిల్లో మర్చిపోయాను నేను, 3 నెలల ఏరియాస్ కలిపి 7,000 ఇస్తాం అని నాటి ప్రచారంలో హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 7,000 గెలిచిన మొదటి నెలే ప్రతి వృద్ధాప్య పెన్షన్కి జమ చేశారు. అలాగే వికలాంగుల పెన్షన్లు కూడా అనుకున్న మేర పెంచారు. అదే సందర్భంలో అన్నా క్యాంటీన్లు దశల వారీగా రీఓపెనింగ్ చేశారు. ఈరోజు నిర్భయంగా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి పట్టెడు అన్నం తింటున్నారు. అది కూడా ఎన్డీఏ కూటమి ఘనతే. ఇంకా మహిళలకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తానన్న హామీని అమలు చేశారు. అది కూడా ఎన్డీఏ కూటమి ఘనతే. ఇక పోలవరం, అమరావతి పనులు మొదలెట్టారు. ఇక రైల్వేల ద్వారా కానీ ఇతర కేంద్ర సంస్థల ద్వారా కానీ పార్లమెంట్ సభ్యులు కృషి చేసి ఆంధ్రప్రదేశ్కి వందే భారత్ రైళ్లు కానీ రైల్వే లైన్లు కానీ మంజూరు చేయించి శరవేగంతో పనులు చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవాలంటే ఎన్డీఏ కూటమి ఘనత. ఇంకా ఇక్కడ కొంతమందికి చెప్పుతో కొట్టి చెప్పాల్సిన మాట, పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలి ఏడాది 308 కోట్లు పిఠాపురం నియోజకవర్గానికి పనులు జరుగుతున్నాయి. అది కాస్త ఆలోచించుకోవాలి. ఎవడు మొహం మీద ఇలా స్పీకర్ పెట్టేసి పిఠాపురం పవన్ కళ్యాణ్ అబ్బే ఏం చేయలేదు అలా అన్న ఏం చేయలేదన్న వాడిని గోమే కొట్టి ఇదిగోరా ఇవి చేశారని చెప్పాల్సిన బాధ్యత పిఠాపురం నియోజకవర్గ జన సైనికులందరి మీద ఉంది. ఇంకా డిఎస్సి 2 పంచాయతీరాజ్ వ్యవస్థ గత 5 ఏళ్ళలో ₹1 సర్పంచులకు నిధులు అందలేదు. ఆ సర్పంచులకు కూడా నిధులు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. అది తెలుసుకోవాలి. సీసీ రోడ్లు, పశువుల శాలలు, గోశాలలు, అలాగే మూగజీవాల కోసం నీటి కుంటలు, అలాగే నరేగా మరింత విస్తృతం చేసి నరేగా ద్వారా అధిక నిధులు మంజూరు చేయించి ఇక్కడ ఉపాధి హామీ కూలీలకి పనులు కల్పించడం, ఇదంతా పంచాయతీరాజ్ శాఖలో. ఇంకా పంచాయతీల కన్నా భ్రష్టు పట్టిపోయింది 5 ఏళ్లలో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. ప్రతి మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ కాలువలు స్ట్రక్ అయిపోయి నీచం కదా. ఈ ఏడాది తర్వాత ఇప్పుడిప్పుడు అది పనులు మొదలయ్యాయి, గాడిని పడుతుంది. కట్టాలని అంచనా అయితే కనీసం ఇంకో ఏడాది పడుతుంది ఆ దారిలోకి తేవడానికి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. ఎందుకంటే 5 ఏళ్ళు స్తంభించిన వ్యవస్థని పరిగెట్టించడానికి ఏడాది కాలం పట్టింది కూటమి ప్రభుత్వానికి. ఆర్థిక పరంగా శిథిలావస్థకి వెళ్ళిపోయి ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేయని పరిస్థితుల్లో వీటన్నిటిని గాడిలో పెట్టి ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి. అలాగే ఇన్ని చేశాక ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. పథకాలు లేవు. రేపు ఏడాది పూర్తయిన సందర్భంగా మానవ వనరుల శాఖ అందులోనే విద్యాశాఖ ఉంటుంది. మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో, తల్లికి వందనం, ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి ₹15,000 చొప్పున 67 లక్షల మందికి రేపు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. నిబంధనలు లేవు. అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ ఉండి కావాల్సిన అటెండెన్స్ ఉండి ఖచ్చితంగా హాజరై చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడానికి ఇంకో 67 లక్షల మంది ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే చదువే సమస్యలకు పరిష్కారం అని చెప్పేది. ఇప్పుడు చెప్పండి, వ్యతిరేకత దేనికి రావాలి ప్రభుత్వం మీద? గతుకుల రోడ్లు పూడ్చినందుక,
సీసీ రోడ్లు వేస్తున్నందుక, కాలువలు శుభ్రం చేస్తున్నందుక, లేకపోతే సంక్షేమ పథకాల్ని చక్కదిద్దినందుక, పెన్షన్లు పెంచినందుక వ్యతిరేకత రావాలి. ఇప్పటికీ ఇంకా చెప్పుకోవాలంటే చాలా చాలా ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన చేస్తామంటే డిఎస్సి 2, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం పరిమితికి మించిన కార్మికులతో నష్టాల పాలు ఉన్నది. కొంతమందిని తగ్గించుకొని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపిన చరిత్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘన విజయాలు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్లు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో కొంతమంది దారి తప్పడం, చేసిన ఘనతను కూడా కొంతమంది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళకపోవడం. దీనికి ఇక్కడ ఏంటంటే ఎన్డీఏ కూడా ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా ప్రచార కమిటీ వేసి ఏమేం చేసాం మనం ఈ సంవత్సర కాలంలో ఆ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ పనులు చేసాం అన్నది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే విమర్శలు వస్తాయో ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం ఇప్పటికే అమల్లో ఉంది, ఇంకా చేయాలి. ఎక్కడెక్కడైతే క్రైమ్ స్పాట్స్ ఉన్నాయో క్రైమ్ స్పాట్స్ దగ్గర మరి ఉద్దేశపూర్వకంగానే లేకపోతే యాదృచ్ఛికంగానో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. సీసీ కెమెరా సర్వైలెన్స్ అన్నది ప్రతి చోట ఉండేలాగా ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చి ఎక్కడ సీసీ కెమెరా పని చేయకపోయినా అక్కడ నేరం జరిగితే వాళ్ళదే ఆ నేరానికి బాధ్యతగా చేసి ఆ రకమైన బైండ్ ఓవర్ చేసి సీసీ కెమెరా వ్యవస్థను మరింత పెంచాలి. ఏ టెక్నాలజీతోటి డ్రోన్ల వ్యవస్థ ద్వారా క్రైమ్ స్పాట్స్ దగ్గర ఆ క్రైమ్ జరగకుండా పూర్తిగా మరో ప్రాధాన్యత గంజాయిని మట్టుబెట్టి యువతని సరైన దారిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేయడంలో మొదటేడాది ఇంత చేసినప్పుడు 4 ఏళ్ళు పరిపాలన ప్రభుత్వం ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళకి ప్రజలు మీరు 2000 నుండి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. 3000 నుండి 4000 చేయడానికి మొదటి నెలలో చేసింది. ఇది ఎన్డీఏ కూటమి ఘనత. ఈ విషయాల్ని ప్రజల్లోకి గట్టిగా ఎన్డీఏ కూటమి తీసుకోవాలి. ఎక్కడైతే తెలుగుదేశం జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా పనిచేయట్లేదో గుర్తించి 2 పార్టీలకి కార్యకర్తలకి సమానమైన న్యాయం జరిగిన నాడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి పరుగులెత్తుతున్నంత వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ మరొకరికి అవకాశం ఉన్నది వచ్చే అవకాశమే లేదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళ చేతే శభాష్ అనిపించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.